డబ్బుంటే చాలు ఏమైనా చేసేయొచ్చనే నిర్లక్ష్యంతో ఉంటారు కొందరు బడాబాబులు. ఇదే తరహాలో విశాఖలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. సీతమ్మధార వద్ద ఉన్న ఆక్సిజన్ టవర్స్ లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ కి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆక్సిజన్ టవర్స్ లో నివాసం ఉంటున్న ఓ కస్టమర్ ని అన్నా అని పిలవడమే అతను చేసిన పాపం. తనను సార్ అని పిలవాలంటూ ప్రసాద్ అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ పై దాడి చేశాడు. బట్టలు విప్పించి విచక్షణారహితంగా కొట్టాడు. 29వ అంతస్తు నుంచి కింద వరకు వెంబడించి చొక్కా కాలర్ పట్టుకుని మెట్లపై పరిగెత్తించి మరీ కొట్టాడట. ఆ అవమాన భారంతో అనిల్ ఆత్మహత్యాయత్నం చేసుకోవటంతో ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ ఆక్సిజన్ టవర్స్ లో ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి అయితే కాదు. ఈ 35 అంతస్తుల భవనంలో చాలా ఘోరాలు జరిగాయంటే ఆశ్చర్యం లేదు. గతంలో కూడా ఈ భవనంలో నివసిస్తున్న ఓ యజమాని తన ఇంట్లో పనిచేసే ఓ పని మనిషికి జీతం ఇవ్వమంటే ఇవ్వకపోగా తనపై దొంగతనం చేసిందని నిందవేసి కాలు విరిగేలా చితకబాదారు. అప్పట్లో విశాఖలో ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. మరోసారి అక్కడ నివసిస్తున్న పిల్లలు పక్కనే ఉన్న రైతు బజార్ మీద రాళ్లు విసరడంతో రైతు బజార్లో ఉండే వర్తకులు మార్కెట్ యాజమాన్యానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఇలాంటి ఘటనలు ఆ భవనంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఆక్సిజన్ టవర్స్ లో తాజాగా జరిగిన స్విగ్గీ బాయ్ దాడి వివాదంలో అనేక ట్విస్టులు, అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన అనిల్ ఫ్లాట్ ఓనర్ ని బ్రో అని పిలవడంతో విచక్షణ రహితంగా కొట్టారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇష్యూపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్టులు తెరపైకి వచ్చాయి. డెలివరీ బాయ్ ఇచ్చిన కంప్లైంట్ లో ఉన్న విషయం వేరు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వేరు. మొత్తానికి స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్, ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ పై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. డెలివరీ ఇవ్వడానికి వెళ్తే తాను పని మనిషి మౌనికతో తప్పుగా మాట్లాడడంతో ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తనపై దాడి చేసినట్లు అనిల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. తన ఒంటిపై దుస్తులు తొలగించి కులం పేరుతో దూషించినట్లు అనిల్ ఆరోపించాడు. ఇక అనిల్ ఫిర్యాదుతో ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే పని మనిషికి కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడాడు, అనుచితంగా ప్రవర్తించాడని, అందుకే అనిల్ పై దాడి చేశాడని ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ చెబుతున్నారు. ఇటు డెలివరీ బాయ్ అనిల్ రాసిన లెటర్ లో తాను పని మనిషితో అసభ్యంగా ప్రవర్తించానని ఒప్పుకున్నట్లు తనని క్షమించాలని ఉంది. దీంతో ఈ కేసు ట్రయాంగిల్ గా మారింది. డెలివరీ బాయ్, పని మనిషి మౌనిక, ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ ముగ్గురు వేరు వేరు వెర్షన్ లో కంప్లైంట్స్ ఇచ్చారు. దీంతో కేసును ఏ స్టైల్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న కన్ఫ్యూజన్ లో పడిపోయారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించిన సీసీ ఫుటేజ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు చూసిన పలువురు ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ వ్యవహరించిన తీరు అమానవీయతకు అద్దం పట్టిందంటూ విమర్శించారు. కాగా జరిగిన ఘటనతో సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ లోకి ఫుడ్ డెలివరీ నిలిపివేస్తున్నట్లు స్విగ్గీ, జొమాటో వంటి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఫుడ్ డెలివరీ బాయ్స్ మీడియాకు తెలిపారు. నగరంలోని ఫుడ్ డెలివరీ బాయ్స్ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 6 నెలల వరకు ఆక్సిజన్ టవర్స్ లోపలికి ఫుడ్ డెలివరీ చేయబోమని, కేవలం ప్రధాన గేటు వద్ద డెలివరీ ఇస్తామని డెలివరీ బాయ్స్ స్పష్టం చేశారు. మొత్తానికి డెలివరీ బాయ్ పై జరిగిన దాడి కేసులో అనేక ట్విస్టులు, సస్పెన్స్, థ్రిల్లింగ్ మధ్య ఎంక్వైరీ జరుగుతుంది. మరి పోలీసులు ఆఖరికి ఏం చేస్తారో చూడాలి మరి. ఆ స్విగ్గీ బాయ్ ఒకవేళ తప్పు చేసి ఉంటే, ఎవరైనా తప్పు చేసిన వ్యక్తిని పలానా తప్పు జరిగింది అని నిలదీయడం వేరు కాదు, నేనే అన్ని రైట్ అనేసి నువ్వే శిక్షించడం అనేది, అక్కడ తప్పో రైటో అనేది నువ్వే డిసిషన్ తీసుకొని ఏదైనా మనం చేతల్లోనే చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో అలా కాదని చేసుకోవడం జరిగింది కదా అతను, అదే పబ్లిక్ చూశారు. కాబట్టి ఆ మెయిన్ అక్యూజ్డ్ ఆ కొట్టడం వల్లే అతను చేసిన తప్పు. ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడు అనేది మాత్రం పబ్లిక్కి తెలియదు కదా. మరి అలాంటి టైంలో అతను ఎలాగా అతన్ని చాలా ఘోరంగా రాడ్ పట్టుకొని చాలా ఘోరంగా కొట్టేస్తున్నాడు. ప్లస్ నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు అతన్ని ఆపి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఎవరూ చెప్పలేదు.
నేను చూసిన బట్టి మాత్రం నాకు డెలివరీ బాయ్ ఏం చేస్తారో తెలియదు కాబట్టి అతను చేసింది తప్పే అనిపిస్తుంది నాకు. ఎవరో కొట్టినది ఎవరైనా మరి పని చేసినోడు చూస్తే కిందోడికి ఎవరికైనా కొద్దిగా ఏమనిపిస్తుంది, మనకన్నా తక్కువ వీడు ఏం చేయగలలే అనిపిస్తుంది కదా. ఇప్పుడు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ చూసి డెలివరీ బాయ్ అంతా కలిపి ఏం చేశారో చూపించాలి, అతన్ని గట్టిగా నిలదీయాలి, అతను చేసింది ప్రతి ఒక్కరికి చెప్పాలి. అది నా ఉద్దేశం. అది ఇష్యూ జరిగింది కదండి, అది చాలా దారుణం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో యువతకి ఏదో రూపంలో కూడా ఉద్యోగం లేదు ప్రస్తుతానికి. అలాంటి పరిస్థితుల్లో ఏదో రూపంలో వాళ్ళు ఏదో బ్రతకడానికి ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. అలాంటిది స్విగ్గీ నుంచి ఆర్డర్ ఇచ్చారటండి. అది ఆర్డర్ ఇచ్చినందుకు ఆయన ఏమైందో మరి కొట్టేసాడటండి. అది ఎంతవరకు మరి సమంజసం నాకు తెలియదు. అన్న అంటారండి. ఇప్పుడు అన్న అంటే ఎంతో ఇదండి, మంచి వారుడే. అది చెడు వారుడేం కాదు. ఎందుకంటే ఒక అన్న అంటే ఒక మన ఇంట్లో రిలేషన్తో ఎలా మాట్లాడతాం అలాంటి వరుడిని పెట్టుకొని అన్న అన్నందుకు ఆయన అంత హ్యాండ్లింగ్ చేయడం అంటే చాలా దారుణం అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా వండుకునే స్థితిలో లేరు. ఆ స్విగ్గీలు ఆర్డర్లు పెట్టి తినే సంస్కృతి వచ్చింది ఇప్పుడు మనకి. అలాంటిది వాళ్ళు తెచ్చి మన ఇంటికి తెచ్చి ఇస్తున్న వాళ్ళ మీద చేయి చేసుకోవడం అంటే చాలా కరెక్ట్ కాదు. అందు గురించి ఇలాంటి మళ్ళీ జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆక్సిజన్ జరిగినటువంటి ఒక సంఘటన ప్రతి ఒక్కరికి కూడా హృదయాలని కలిచివేస్తుంది. మరి ఒక డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఏదో సంబోధన పొరపాటు ఉంటే మరి క్షమించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆ డెలివరీ బాయ్ మీద లేనిపోయిన విషయాలు అనడం, ఒకవేళ పొరపాటు వీరిదైనా దాన్ని ఒక విధంగా మరి అమ్మగారిని సంబోధించని మాత్రమే తెలిసింది కదా, దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. మరి ఇంటర్నల్గా విషయాలు మనకైతే తెలియదు. ప్రస్తుతానికి ఒకవేళ తను తప్పుగా మాట్లాడుంటే క్షమించి దండించవచ్చు, కానీ ఈ విధమైన విషయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే డెలివరీ బాయ్ అందరూ కూడా వారు మన కింద పనిచేసే వాళ్ళు కాబట్టి వారికి కూలి పరంగా పనిచేస్తున్నారు కాబట్టి తప్పుగా వ్యవహరించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఒకవేళ పొరపాటుగా అతను అలా చేస్తుంటే దాని ప్రకారంగా వారు సరి తీసుకోవచ్చు. దాని మీద లేనిపోయి మరి సెక్షన్స్ ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, మిగతా వారు ఉన్నారు, లేకపోతే యాక్సిడెంట్ కమిటీ వారు ఉంటారు. వాళ్ళు ఎవరినో సంప్రదించి లేకపోతే దగ్గరలో ఉన్న సెక్యూరిటీ ఉంటారు. వారు అందరూ సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కానీ ఇవన్నీ చేయడం అనేది విధంగా నాకు బాధకరం అనిపిస్తుంది. ఒకవేళ వారి మీద తప్పుగా మాట్లాడుంటే ఆ పని మనిషి మీద అది మాత్రం చాలా ఖండించాలి, అతను శిక్షించాలి. అలా కాకుండా ఎటువంటిది కూడా మీరు వారిని పర్యవేక్షణ చేసుకున్నా, దీని గురించి చర్య తీసుకోకుండా, దీన్ని ఎంకరేజ్ చేయకుండా అతని మీద పొరపాటుగా ఏమైనా మీరు కానీ శిక్షపరంగా తెలిసి ఉంటే అది క్షమించమని అడుగుతూ విధంగా నేను సంధిస్తున్నాను ఈ విషయం. అది ఏదైనా తప్పు ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో వాళ్ళకి కంప్లైంట్ చేయాలి, అంతేగాని ఇలా చేయడం మాత్రం తప్పు. కొట్టడం మాత్రం చాలా తప్పు. తప్పు అది ఎవరిని కూడా ఈవేళ రేపు రోజుల్లో ఎవరి మీదే చేసుకోకూడదు. అది చాలా తప్పు.